మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఆత్మహత్యలు కలకలం రేపుతా ఉన్నాయి. సో నిజామాబాద్ జిల్లా నుంచి మనము మెదక్ అయితే రావడం జరిగింది. మెదక్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో మెదక్ జిల్లాలోని ఏదైతే కుల్చారం పోలీస్ స్టేషన్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. కుల్చారంకి సంబంధించిన పోలీస్ స్టేషన్లోనే మనం ఉన్నాం. సో ఈ పోలీస్ స్టేషన్కి క్వైట్ ఆపోజిట్లో ఇది పోలీస్ స్టేషన్ అండి. సో ఇది పోలీస్ స్టేషను. దీనికి పక్కనే ఒక హెడ్ క్వార్టర్ అనేది ఉంది. సో ఈ హెడ్ క్వార్టర్కి పక్కనే ఒక చెట్టుకైతే హెడ్ కానిస్టేబుల్, ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నటువంటి హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ అనే ఒక ఎంప్లాయ్ అయితే తను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. సో ఆ చెట్టుకి ఉరి వేసుకొని తను చనిపోయాడు. సో ఇదంతా కూడా అసలు ఏం జరిగింది అనే దానిపైన ఒక్కసారి మనము అధికారులతోనైతే మనం ఆరా తీసాము. ఎవరైతే అధికారులతో మనం మాట్లాడే టైంలో వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఇన్సిడెంట్ వాళ్ళు చెప్పడానికి లేదు, ఎందుకంటే ఒక హెడ్ కానిస్టేబుల్ చనిపోయారు కాబట్టి ఉన్నత అధికారులే దీనిపైన మాట్లాడే విసులుబాటు ఉంటుంది. కాబట్టి ఏదైతే ఆ రోజు అంటే నిన్న December 29th రోజు ఎర్లీ మార్నింగ్ 7 o'clock నుంచి 7:30 టైంలో ఇన్సిడెంట్ అయితే అయినట్టు మనకు తెలుస్తూ ఉంది. అంటే ఏం జరిగింది అనే దానిపైన అయితే ఒక్కసారి మనము వాళ్ళతో మాట్లాడినాం. సో వాళ్ళతో మాట్లాడిన టైంలో కూడా మనకు ఒకటే మాట మాట్లాడారు. ఎవరైతే ఇక్కడ మార్నింగ్ టైంలో ఎవరైతే మనకి ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారో ఆ ఎంప్లాయీతోనైతే ఒక మాట అయితే మాట్లాడడం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ అంటే మీరు తొందరగా స్నానం చేసి వస్తే నేను వెళ్తా అని చెప్పేసి వాళ్ళని మాటల్లో పెట్టి, ఎవరైతే హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ అనే వ్యక్తి ఇక్కడ నుంచి డైరెక్ట్ పక్కనే ఉన్నటువంటి పోలీస్ క్వార్టర్కి అయితే తను వెళ్ళడం జరిగింది. పక్కనే ఒక చెట్టుకైతే తను తాడు తీసుకొని ఉరి వేసుకునే టైంలో ఫస్ట్ తన భార్యకైతే కాల్ చేశారు. భార్యకి కాల్ చేసిన తర్వాత నా పని అయిపోయింది, మీరు ఇప్పటి నుంచి బాగుండండి, అంతా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఒక మాట మాట్లాడిన తర్వాత తను ఫోన్ పెట్టేయడం జరిగింది. మరి ఇదంతా కూడా ఇట్లా ఎన్నిసార్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని తను ఇట్లాంటి అటెంప్ట్స్ చేశాడు అనేది మనం పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఈసారి మాత్రం ప్రాణం పోయింది. సో కాల్ చేసిండు, చెప్పిండు, ప్రాణం పోయింది. సో ఇదంతా జరిగిన తర్వాత కొన్ని అంటే ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే మళ్ళీ కాల్ కట్ చేసిన తర్వాత ఎవరైతే హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన భార్య ఎవరైతే ఉన్నారో భార్య మళ్ళీ రిటర్న్ కాల్ అయితే రిట్రై చేసింది. రిట్రై చేసిన తర్వాత కూడా తను కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికంటే సంబంధిత కుల్చారంకి సంబంధించిన ఎస్ఐ గారికి అయితే కాల్ చేశారు. కాల్ చేసిన వెంటనే ఎస్ఐ గారు ఇక్కడ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళకి కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత ఏమని చెప్పారంటే, హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ గారు ఎక్కడున్నారు అని చెప్పేసి ఎవరైతే ఇక్కడ కొంతమంది సిబ్బందితోనైతే మాట్లాడడం జరిగింది. ఆ టైంలోనే నేను స్నానం చేయడానికి వచ్చినాను సార్, ఆ సార్ అయితే పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు అని చెప్పేసి అన్న తర్వాత నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కానిస్టేబుల్ సాయి కుమార్, ఎవరైతే హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ ఎక్కడున్నాడు అనే దానిపైన అయితే ఒకసారి చూడు అని చెప్పేసి అన్న తర్వాత ఎవరైతే పోలీస్ స్టేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎవరైనా అనుకుంటారు అంటే ఆత్మహత్య చేసుకునే క్యాండిడేట్లో రోడ్ పరిసర ప్రాంతాలని ఎంచుకోరు. కాకపోతే ఇక్కడ మాత్రం డిఫరెంట్గా జరిగిందని చెప్పుకోవాలా. నడి రోడ్ పైన అంటే మనకి రోడ్ అనేది మీకు కనిపిస్తుంది అండి, ఒక్కసారి మీరు ప్యానింగ్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ రోడ్ ఇది మెదక్ వెళ్ళే ప్రధాన రహదారి, నర్సాపూర్ నియోజకవర్గంకి వెళ్ళే ప్రధాన రహదారిగా చెప్పుకోవాలా. అక్కడ నుంచి మెదక్ వెళ్ళే ప్రధాన రహదారిగా చెప్పుకోవాలా. ఇట్లాంటి లొకేషన్లో తను ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ఆ క్వార్టర్ పక్కనే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకైతే తను ఉరి వేసుకొని చనిపోయింది అనేది తెలుస్తుంది. అంటే ఎవరైతే సంబంధిత ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ రాగానే క్వార్టర్స్ ఏవైతే మనకి ఈ పాడుపడ్డటువంటి క్వార్టర్స్ ఇక్కడ ఇవి కావచ్చు, లేకపోతే పక్కన కూడా ఈ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ కూడా కొన్ని పాడుపడ్డటువంటి కొన్ని క్వార్టర్స్ అయితే ఉన్నాయి, కొన్ని మంచిగా ఉన్న క్వార్టర్స్ అయితే ఉన్నాయి. దాంట్లో చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన తర్వాత ఎక్కడ కనిపించలే. సో ఎవరు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే రోడ్ పైన రోడ్ అంటే మనం ఏం చేస్తున్నాం అనేది ప్రతిదీ కూడా యాక్టివిటీ అనేది కనబడుతుంది. సో ఎవరైతే ఎంప్లాయీస్ ఎవరైతే వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో హుటాహుటిన వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి పూర్తిగా గాలించిన తర్వాత ఎక్కడ కనబడలేదు. తర్వాత ఈ రూట్ గుండా వాళ్ళు వచ్చారు. ఈ రూట్ గుండా వచ్చి వాళ్ళు ఇటు సైడ్ వెళ్ళారు. నేను అదే చెప్తున్నాను, ఐ రిపీట్ అగైన్, పోలీస్ స్టేషన్కి క్వైట్ ఆపోజిట్లోనే ఇక్కడ ఒక క్వార్టర్ అయితే ఉంది. ఇక్కడ ఈ పోలీస్ క్వార్టర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా పాడుపడ్డది. దీని పక్కనే ఒక చెట్టు ఉంది. సో ఆ చెట్టుకైతే తను ఉరి వేసుకొని తను చనిపోయాడు అనేది తెలుస్తుంది. సో ఇదంతా కూడా ఏదైతే
ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే జరిపోయింది. అంటే కాల్ చేసిన తర్వాత సిబ్బందికి ఎస్ఐ గారు మళ్ళీ తిరిగి కాల్ చేసి చెప్పిన తర్వాత ఇక్కడ సంబంధిత సిబ్బంది ఎవరైతే ఉన్నారో సిబ్బంది వచ్చి చూసేసరికంటే మొత్తానికి తను ప్రాణం అయితే పోయింది. సో ఇదంతా అయిన తర్వాత పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా బాడీని అయితే పోస్ట్ మార్టంకి అయితే పంపించడం జరిగింది. పోస్ట్ మార్టం అయిన తర్వాత ఎవరైతే వాళ్ళ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబీకులకు కూడా బాడీని అయితే చేరవేశారు అని చెప్పేసి మనకి ఇక్కడ అధికారులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనుమానాస్పద ఆత్మహత్యలు, అదేవిధంగా హత్యలు ఏమైనా జరిగినాయా అనే దానిపైన కూడా చాలా వరకు కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఈ గడిచిన 10 రోజుల్లో దాదాపుగా కామారెడ్డిలో ఇద్దరు, ఎవరైతే బిక్నూర్ ఎస్ఐ అయినటువంటి సాయి కుమార్ గారు, దాంతోపాటు బీబీపేటలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి శృతి, సో కానిస్టేబుల్ శృతి, సో వాళ్ళిద్దరు డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే. సో కుల్చారం, ఈ మెదక్ జిల్లాకు సంబంధించిన కుల్చారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్, తిను కూడా మోస్ట్ సీనియర్. ఇంకొక కొన్ని రోజుల్లో తనకి రిటైర్మెంట్ అనేది ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ స్థానిక ఎంప్లాయీస్ అయితే మనకి చెప్పడం జరిగింది. ఎవరైతే తోటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు అదే చెప్పారు. దీంతో పాటు ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ఒక ఇన్సిడెంట్ కూడా మనకి తెలిసిన విషయమే. ఒక కానిస్టేబుల్ దాదాపుగా అంటే తనతో పాటు వాళ్ళ భార్యతో పాటు వాళ్ళ పిల్లలతోనైతే పురుగుల మందు సేవించి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. సో ఇదంతా కూడా పక్కన పెడితే ఒక ఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్తోని తను షూట్ చేసుకొని చనిపోయాడు. అంటే ఆత్మహత్యలు అనేటివి చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్పే పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇట్లాంటి ఆత్మహత్యల వల్ల కలకలం రేపడం అనేది చాలా వరకు కూడా భయాన్ని సృష్టిస్తుంది అని చెప్పేసి చాలామంది భయపడతా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి ఆత్మహత్యలు కావచ్చు, అనుమానాస్పద హత్యలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో పోలీస్ డిపార్ట్మెంట్లో మాత్రం కలవరం పెడుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ప్రధాన రహదారి పక్కనే హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ అయితే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని చెప్పేసి నేను పదే అనడానికి గల కారణం ఏంటంటే, ఒక్కసారి మీరు చూడండి. మీకు ఇది మెదక్ వెళ్ళే ప్రధాన రహదారి, అదేవిధంగా నర్సాపూర్ కాన్స్టెన్సీకి వెళ్ళే ప్రధాన రహదారిగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ ప్రధాన రహదారిలోనే పోలీస్ స్టేషన్ ఉంది. సో ఎటు చూసినా కూడా ఏం చేస్తున్నాం అనేది ప్రతిదీ కూడా మనకి ఎవరైతే వాహనదారులు కావచ్చు, బాటసారులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అలాగే ఒక ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ సాయి కుమార్ ఏదైతే మనకి తాడుతోని ఒక తాడు సహాయంతోనైతే తను ఆత్మహత్య చేసుకున్న ఏదైతే చోటు ఏదైతే ఉందో ఇదే. సో ఈ చెట్టుకే తను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. వివాహితర సంబంధం, అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే తన చావుకు వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఏదైతే నర్సాపూర్ కాన్స్టెన్సీకి సంబంధించిన ఒక మహిళతోని ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడము, అదే అదునుగా చూసుకొని ఎవరైతే సాయి కుమార్ హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ గురించి మాట్లాడుకుంటే తను వెల్ సెటిల్డ్ అని చెప్పి తెలుస్తూ ఉంది. వెల్ సెటిల్డ్ అయిన తర్వాత ఈ 7 years నుంచి కూడా ఇదంతా తతంగం అనేది నడుస్తూ ఉంది. దీన్ని అదునుగా చూసుకొని ఎవరైతే వీళ్ళ మ్యాటర్ అనేది బయటికి పొక్కడంతో ఎవరైతే సంబంధిత మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఒక క్యాండిడేట్ అయితే వీళ్ళని పగబట్టడం జరిగింది. సో ఒకవేళ దీన్ని ఎవరైతే హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి సాయి కుమార్ని మనం బ్లాక్మెయిలింగ్ చేస్తే ఖచ్చితంగా కోట్ల రూపాయలు మనము కొల్లగొట్టచ్చు అనేది వాళ్ళ మెయిన్ మోటో. సో అదే పథకం ప్రకారం వాళ్ళు ఎవరైతే సాయి కుమార్కి కాల్ చేయడము, బెదిరించడము, నువ్వు ఒకవేళ మేము చెప్పిన దానికి మీరు సెటిల్మెంట్కి ఒప్పుకోకపోతే మాత్రం సోషల్ మీడియాలో మీ వీడియోలు కావచ్చు, ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైరల్ చేస్తామని చెప్పేసి భయపెట్టించిన తర్వాతనే తను ఎవరైతే సాయి కుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో హెడ్ కానిస్టేబుల్గా కుల్చారంలో విధులు నిర్వర్తిస్తూ ఉన్నాడు, తని వల్ల ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారకులు వాళ్ళే. సో ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ అనేది జరుగుతూ ఉంది. బ్లాక్ మెయిలింగ్కి ఎవరైనా పాల్పడినా కూడా, ఎవరికైనా ఇన్సిడెంట్లు మీకు ఏమైనా జరిగినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ కండి అని చెప్పేసి అంటున్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మరి ఇట్లాంటి పోలీసులు ఎవరికి చెప్పుకోవాలనే దానిపైన అయితే చాలామంది వల్ల బాధపడతా ఉన్నారు. సో ఉన్నతాధికారులు దీనిపైన ఎట్లాంటి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేపడతారు, మరి
పోలీస్ కుటుంబాన్ని ఏ ఏ ఏ రకంగా వాళ్ళు చేరదీస్తారు, లేకపోతే వాళ్ళకు న్యాయం చేస్తారు అనే దానిపైన అయితే చాలామంది మెదక్ జిల్లాకు సంబంధించిన ప్రజలైతే ఇలా వేచి చూస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఈ పోలీస్ క్వార్టర్ గురించి మాట్లాడుకుంటే, ఈ క్వార్టర్ అంటే పోలీస్ స్టేషన్కి క్వైట్ ఆపోజిట్లో ఉంది. క్వైట్ ఆపోజిట్లో ఉన్న పక్కన ఏదైతే పాడుపడ్డటువంటి క్వార్టర్లో ఈ చెట్టు అయితే ఉంది. ఈ చెట్టుకైతే తను ఫైనల్గా ఉరి వేసుకొని తను చనిపోయాడు. ఫైనల్గా తను నిన్న తిరిగి రాని లోకాలకైతే వెళ్ళిపోయాడు. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, మెదక్ జిల్లా నుంచి.